సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇదే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రుణమాఫీకి సుమారు 30,000 కోట్లు, రైతు భరోసాకు మరో 7,000 కోట్ల నిధులు అవసరం ఉన్నట్లు సమాచారం. కాబట్టి నిధుల సమీకరణ గురించి కూడా మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. రుణమాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే రాష్ట్రంలో నుండి ప్రతి ఒక్క రైతుకు అర్హులైన ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఎలక్షన్లో హామీ ఇవ్వడం జరిగింది. అది ఆగస్టు 15 లోపల ప్రతి ఒక్క రైతుకు ఎవరైతే అర్హత ఉన్నదో ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ జరిగే కేబినెట్లో కీలకంగా రుణమాఫీ గురించే చర్చ జరగబోతుంది. దానిపై అనేక అంశాలు ఇవాళ కేబినెట్ మీటింగ్ కూర్చుంది. ఇలా మంత్రులంతా కూర్చొని ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇలా మీటింగ్ జరగబోతుంది. ఈ కేబినెట్ మీటింగ్లో రుణమాఫీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిజంగానే రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమందికి అర్హత ఉంది అని చెప్పి పూర్తిస్థాయిలో చర్చ జరిగిన తర్వాత దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఆ నేపథ్యంలోనే దానిలో భాగంగానే ఆగస్టు 15 తర్వాత ప్రతి ఒక్క రైతుకు రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల రూపాయలు అప్పున్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ప్రస్తుతం మనతో రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎట్లా ఇప్పుడు రేపు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇలా ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టిండు, మంత్రుల మీటింగ్ 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం చెప్పడం జరిగింది. దానిపై మీరు ఏమనుకుంటారు? ఇదివరకు ఇస్తానన్నా కూడా ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇచ్చేది నిజమా అబద్ధమో తెలియదు మాకు. అంటే గతంలో కేసీఆర్ ఇస్తానా అన్నాడు, కేసీఆర్ ఇస్తానన్న దాంట్లో కూడా మేము తీసుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇచ్చేది ఇవన్నీ మాకు కూడా తెలియదు. అంతే, ఇక మరి ఇచ్చినాడు తీసుకుంటాం, లేకపోతే లేదు. అంటే రేపు 15వ తారీఖు నాడు చేస్తా అంటాడు, ఎలక్షన్లో హామీ ఇచ్చిండు, చేస్తా అంటాడు. మరి చేస్తాడా నిజంగా? ఇలా ముఖ్యమంత్రి ఒక మీటింగ్ పెట్టిండు, దానిపై అంటే ఏమనుకుంటున్నావు? ఒక రైతుగా నీకు ఎన్ని ఎకరాలు ఉంది అనుకుంటున్నావు? నాకున్నది 3 ఎకరాలు. ఈ ఓది వరి పంటే మాకు పోసటానికి ఇది చేసుకునేది మేము. మాకు రుణాలు కావాలా కానీ ఈ వరకు తీసుకోవాలి, ఇత్తనట్టు తీసుకుంటాం, లేకుంటే 2 లక్షల రూపాయలు రుణాలు తీసుకున్న అందరికి మాఫీ చేస్తుంటాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇవాళ మీటింగ్ అవుతుంది, మాఫీ చేస్తాడు, లేకపోతే కొత్త వాళ్ళకు రుణాలు ఇస్తాడు, ఏంది అనుకుంటారు మీరు? సకాల బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళు మోసం చేసింది. 1 లక్ష రూపాయలు తీసుకుని ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా 1 లక్ష రూపాయలకు దాటిపోయింది. ఇప్పుడు 2 లక్షలు కూడా దాటింది. బ్యాంకులు కూడా రైతుల మీద ఒత్తిడి తెస్తున్నారు కట్టాలని. రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం రాకముందుకు హామీ ఇచ్చిండు, 2 లక్షల వరకు మాఫీ చేస్తా అన్నాడు. సకాలం చెల్లిస్తే మేము కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తాం. మళ్ళీ తీసుకున్న వాళ్ళు కూడా ఇంకోలా పని తీసుకుని పనిముట్లు ఏదైనా వాడుకుని రైతులను కూడా బాగుపడతాం. అంటే గతంలో 10 ఏళ్ళు అధికారంలో మీరు చెప్పిన 10 ఏళ్ళ అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తాం, లక్షలోపు ప్రతి ఒక్క రైతుకు చేస్తామని చేయలేదు. నిజంగానే మొన్న ఎలక్షన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన పరిస్థితి, దానిలో భాగంగా ఇవాళ కేబినెట్ సమావేశం జరుగుతుంది. దీనికి ఆధారంగానే రేపు జరగబోయేటువంటి ఆగస్టు 15 లోపు ప్రతి ఒక్క రైతుకు మాఫీ చేస్తుంటాడు. నిజంగా మీకు ఎంత ఉంది, చేస్తే రైతులకంతా ఎట్లా లబ్ధి జరుగుతుంది? నిజంగా కొత్త రుణాలు ఇచ్చేది ఎట్లా, మీరు ఏమనుకుంటారు? మేము 1 లక్ష రూపాయలు తెచ్చినామండి అంతకుముందు. అది వడ్డీ లక్ష దాటిపోయింది, కట్టినాము. బ్యాంకులు ఇబ్బంది పెడితే కట్టినాము. మళ్ళీ 2 లక్షలు ఎక్కువనే అయిపోయింది. బ్యాంకులు ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి కట్టవద్దు అన్నాడు కాబట్టి ఆ ఉద్దేశంతో కట్టలేదు. రేవంత్ రెడ్డి సకాలంలో స్పందించే రైతులకు తొందరగా రుణమాఫీ చేస్తే మేము కూడా నిమ్మలంగా ఉంటాం. అంటే ఇప్పుడు పోయిన ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అన్నాడు, చేయలేదు. ఈ ముఖ్యమంత్రి చేస్తా అంటుండు. అంటే నిజంగానే రుణమాఫీ చేస్తే రైతులకు ఉపయోగపడుతుందా? ఖర్చులు తీసుకున్నా కూడా ఇలా మాఫీ అయితే రైతులకు న్యాయం జరుగుతుంది కదా? మేము తీసుకోలేదు, అదే ఇచ్చేంటే తీసుకుంటాం. రైతులు అయితే ఏదవుతుందో గతంలో ఉన్నటువంటి 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళు పాత ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చాడు కనుక ఎక్కడ కూడా అమలు కాలేదు. దాన్ని పూర్తిస్థాయిలో ఎవరికి అమలు చేయలేదు, రైతులకు హామీ ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పటికైనా రైతుల కోసం వచ్చినట్టు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధ్యక్షతన తప్పకుండా నిర్ణయం జరగాలి. రైతులకు న్యాయం చేసే విధంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తే తప్ప రైతులకు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఇప్పటికే బ్యాంకర్లు ఫోన్ చేస్తున్నారు, బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి, కనీసం వడ్డీ అన్న కట్టి దాన్ని చేయండి అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మాకు రైతులకు అందరినీ దృష్టిలో పెట్టుకుని రుణమాఫీ చేస్తే చాలా సంతోషం వస్తుందని చెప్పాలని రైతులైతే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రామతో భాస్కర్, బీఆర్కే న్యూస్, వరంగల్.